ఎక్కడో పిడుగు పడుతుంది. ఏయ్, రమి, ఒకవేళ మనం ఇక్కడ ఉండడం నువ్వు దీనికి చూడు, కష్టపడి పండిన దానికి ఫలితం ఉంది. ఇది అక్కడక్కడ మాడిపోయిన రుచి మాత్రం అదిరింది. ఇది నోట్లో 300 కిలోమీటర్ల వేగంతో స్పోర్ట్స్ కార్ పెట్టుంది. దీనికి ఏం పేరు పెడదాంరా? జస్ట్ లో మిస్. అవును, జస్ట్ లో మిస్. చింత చచ్చిన పులుపు చావలేదన్న రేంజ్ లో కష్టపడి వంట చేసాం. దీనికి కాస్త మిరియాల పొడి తగిలిస్తే నిండా మురిగాక ఇంకా చలేంటి అటు ఇటు తెలుసుకుందాం పదా. లవంగమా? దాని వల్ల ఎక్కడ వెతకమంటావు? అదిగో ఆ కిచెన్ లో. అడ్డమైనవన్నీ ఉన్నాయి. ఈ మిరియాల పొడి ఎక్కడ పెట్టారు బా? ఓ తమ్ముడు, బామ్మకి తెలిస్తే పచ్చడైపోతాం. ఆ ఛాన్సే లేదు. వంట వరపు వచ్చి ఛానల్ ఆన్ చేసి బూమ్ నిద్రపోతా. నువ్వు ఇక్కడికి ముందే వచ్చావేటి? ఆ సంగతి వదిలే. మిరియాల పొడి వేస్తే బాగుంటుందని మా గురు గూస్తో చెప్పారు. ఎవరు తమ్ముడు ఆ గూస్తో? ప్రపంచంలోనే సూపర్ కుక్ ఆయనే. ఈ బుక్ రాశారు. ఓరి ఓరి ఓరి, ఒక్క నిమిషం. నువ్వు చదువుతావేంటి? ఏదో కాస్త అటు ఇటుగా చదువుతాను. మన అయ్యకి ఇది తెలిసిందో? ఇది ఆయనకేం తెలుస్తుంది? ఏదో మన కుటుంబంలో కొత్త గొప్ప స్టైల్ తో పుట్టింది నేను. అందుకే నేను ఇలా ఉన్నాను. ఇదిగో ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నాకు ఈ రహస్యాలేవి నచ్చవు. వంట చేయడం, చదవడం, టీవీ చూడడం అన్నీ నువ్వు నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నావు అనిపిస్తుంది. నాకు ఇది అవసరం.